వార్షికోత్సవం సందర్భంగా మీనాక్షి టెస్ట్ బేబీ సెంటర్ గుంటూరు నందు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ పై 40 to 50% రాయితీ. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పార్థివ దేహాన్ని కిరణంపూడి ఇంటి దగ్గరికి తీసుకొచ్చారు. అయితే ఇంటికి వచ్చి తీసుకొచ్చిన ఒక గంటలోపు ఇక్కడ ఉద్రిక్తత వాతావరణం అయితే ఇక్కడ చోటు చేసుకుంటుంది. మొదటి నుంచి కూడా ఈ కుటుంబం ముద్రగడకి సంబంధించిన కుమార్తెకి అలాగే ఆయన కుమారుడికి మధ్య మొదటి నుంచి విభేదాలు అనేవి జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఆయన పార్థివ దేహాన్ని చూడడానికి ముద్రగడ కుమార్తె క్రాంతి ఇక్కడికి వచ్చారు. క్రాంతి వస్తున్న నేపథ్యంలో కిర్లంపూడి ప్రారంభం నుంచి కూడా అంటే కిర్లంపూడి ఊర్లో నుంచి కూడా పూర్తిగా ముద్రగడకి సంబంధించిన అనుచరులు కానీ లేకపోతే ఆయన సంబంధించిన అభిమానులు కానీ పూర్తిగా క్రాంతి రాకని వ్యతిరేకిస్తూ ఉన్నారు. అయినా కూడా ఆవిడ పోలీసుల సహకారంతో ప్రస్తుతానికి కిర్లంపూడిలో ఉన్న ముద్రగడ ఇంటికైతే ఆవిడ చేరుకున్నారు. ఇంటికి చేరుకున్న దగ్గర నుంచి కూడా పూర్తిగా గో బ్యాక్ క్రాంతి అంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. ఒక విధంగా తోపులాట జరుగుతోంది. క్రాంతితో పాటు వచ్చిన కొంతమంది క్రాంతితో పాటు వచ్చిన వాళ్ళకి అలాగే ఇక్కడ ముద్రగడ అనుచరులకి మధ్య ఒక తోపులాట జరుగుతోంది. ఆ తోపులాటలోనే ప్రస్తుతం క్రాంతి తండ్రి పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. సో ప్రస్తుతానికి ఇక్కడ నుంచి క్రాంతికి సంబంధించి ఆవిడ్ని ఇక్కడ నుంచి బయటికి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ మరోపక్క ఇక్కడ ఎవరు కూడా ఊరుకోవడం లేదు. క్రాంతి గోబ్యాక్ అంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఎందుకంటే ముద్రగడ పద్మనాభానికి మొదటి నుంచి కూడా కుమారుడు సపోర్ట్గా వస్తూ ఉన్నారు. బట్ ఎప్పుడైతే క్రాంతి జనసేనకి సపోర్ట్గా ఆవిడ మాట్లాడడం ఈయన వైసీపీకి వెళ్ళడంతో అక్కడ కాస్త ఫ్యామిలీ మధ్య కాస్త ఇబ్బందులు వచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి కూడా రెండు కుటుంబాలు కూడా మాటలు లేవు. కానీ ఇప్పుడు చనిపోయిన తర్వాత చూడడానికి వచ్చిన కుమార్తెను అడ్డగించడం సరికాదని కొంతమంది వాదిస్తుంటే మరికొంతమంది ఆయనకి ఇలా అనారోగ్యం పాలవడానికి ప్రధానంగా క్రాంతి కారణం అంటూ కూడా మరికొంతమంది ఆవిడ్ని దూషిస్తూ వచ్చారు. ఎక్కడికక్కడ తోపులాట కూడా జరిగిన పరిస్థితి చూస్తున్నాం. ప్రస్తుతం విజువల్స్లో చూస్తున్నాం. క్రాంతిని పూర్తి ఎక్కడి నుంచి పంపించేయమని చెప్పి పొరపాటును కూడా ఇక్కడ ముద్రగడ పద్మనాభం పార్థివ దేహాన్ని చూపించొద్దంటూ కూడా ఒక విధంగా తోపులాట జరుగుతోంది. అయినప్పటికీ కూడా పోలీసులు అయితే కుమార్తెని తీసుకొచ్చారు ఇక్కడికి చూపించడానికి. చూసినాం అక్కడ అడిషనల్ ఎస్పీలతో పాటు డిపార్ట్మెంట్ మొత్తం కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళంతా కూడా సర్ది చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కడసారి తండ్రిని చూసేందుకు అనుమతి ఇవ్వాలంటూ కూడా వాళ్ళు చెప్తున్న నేపథ్యంలో ససేమేరా అంటూ కూడా ముద్రగడ అభిమానులంతా కూడా చూడడానికి వీలు లేదంటూ కూడా వాళ్ళంతా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్న నేపథ్యాన్ని కూడా మనం చూస్తున్నాం. ప్రస్తుతం చూస్తున్నాం క్రాంతి ముద్రగడ పద్మనాభం తన తండ్రికి నివాళులు అర్పిస్తున్నారు. గో బ్యాక్ అంటూ ఆవిడ కూడా గట్టిగా నినాదాలు చేస్తున్నారు. ఎదురుగా క్రాంతి ఎదురుగా మనం చూస్తున్నాం. క్రాంతి ఎదురుగా ఆయన సోదరుడు కూడా గిరి కూడా ఉన్నారు. సో ప్రస్తుతం అయితే ఒక ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇప్పటికే అభిమానులు ముద్రగడ పద్మనాభాన్ని చివరిసారి చూడడానికి పెద్ద ఎత్తున చుట్టుపక్కల ఊర్ల నుంచి కూడా భారీ సంఖ్యలో తరలి వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఒక పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. ఇరు వర్గాలు కూడా ఒక విధంగా గోబ్యాక్ అంటూ కూడా ఇద్దరు అరుచుకుంటున్న పరిస్థితి మనం ఒకసారి ఫ్రేమ్లో చూడొచ్చు. అయితే క్రాంతికి సంబంధించి మొదటి నుంచి కూడా విభేదాలు అనేవి కేవలం రాజకీయ విభేదాలు మాత్రమే తప్ప కుటుంబ విభేదాలు అనేవి ఎక్కడా లేవు. కానీ పరిస్థితి చూడొచ్చు. ఆవిడ రోధిస్తున్న దృశ్యాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. చాలా హృదయదారకమైన దృశ్యాలు అయితే ఇక్కడ కనబడుతున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య తగాదా వస్తున్న నేపథ్యంలో తండ్రిని అయితే చివరిసారి చూసి కన్నీటి పర్యవంతం అవుతోంది ఆయన కుమార్తె. బట్ ఇక్కడైతే పోలీసు అయితే ఇమ్మీడియట్గా ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోయే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ పోలీసులు అయితే ఇక్కడ ఇష్యూని జరగకుండా, ఎందుకంటే ఇప్పటికే వందలాది మంది ఇక్కడికి వచ్చిన నేపథ్యంలో కార్యకర్తలు కానీ అభిమానులు కానీ భారీ సంఖ్యలో ఇక్కడ వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతానికి ఆమెనైతే ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతున్నారు. చివరి చూపునైతే చూసిన తర్వాత ప్రస్తుతానికి ఆవిడ తీసుకెళ్ళిపోతున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఆవిడని ఓదార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బట్ బయటికి తండ్రిని చివరిసారి చూసిన తర్వాత ఆవిడ తీవ్ర దుఃఖంతో ప్రస్తుతానికైతే బయట కుప్పకూలిపోయిన పరిస్థితి. ప్రస్తుతానికి పోలీసులు కూడా ఇక్కడ అందరినీ కూడా పంపించేస్తూ ఉన్నారు, మంచినీళ్ళు ఇస్తూ ఉన్నారు. సో చిన్న గొడవలు తప్ప ఫ్యామిలీలో అంత పెద్ద గొడవలు లేవనేది చెప్తున్న నేపథ్యంలో కేవలం పొలిటికల్గా మాత్రమే ఇష్యూస్ వస్తున్నాయి తప్ప ఫ్యామిలీ పరంగా కూడా ఎక్కడ ఏ ఇబ్బంది లేదనేది చెప్తున్న నేపథ్యంలో ఒక ఉద్విగ్నత వాతావరణం అయితే ఇక్కడ చోటు చేసుకుందని చెప్పాలి. కేవలం ఇది కుటుంబ సభ్యుల సమస్యలా చూడాలని చెప్పి అభిమానులు చెప్తున్న నేపథ్యంలో మరోవైపు ఇక్కడ అభిమానులు ముద్రగడ అభిమానులు ఇక్కడ కూడా వచ్చారు. సో ఇక్కడ నుంచి ఆమెను పంపించేయాలంటూ కూడా ఒక పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్న దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. కొంతమంది క్రాంతికి సపోర్ట్గా మరికొంతమంది వచ్చారు.
చివరి చూపు అనేది చూడాలి అనేది కొంతమంది చెప్తున్నప్పటికీ మరికొంతమంది ఇక్కడి నుంచి పంపించేయాలి. ఆయన అనారోగ్యానికి కారణం కుమార్తె చేసిన మాటలే అనేది ఇక్కడ బహిరంగ ఆరోపిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే పోలీసులు కంట్రోల్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అభిమానులందరూ కూడా సర్ది చెప్తూ ఉన్నారు. వచ్చిన కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించాలని చెప్పి ఇక్కడ వాళ్ళు చెప్తున్న నేపథ్యంలో కొంతమేర పరిస్థితి అయితే సద్దుమణిగేలాగా పోలీసులు వ్యవహరిస్తున్నారు. సో ఆవిడైతే రోధిస్తున్నారు, తండ్రిని గుర్తు చేసుకుంటూ రోధిస్తున్న పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ అభిమానులు ఒక్కసారి చూడొచ్చు, ఇప్పటికే గోబ్యాక్ అంటూ కూడా చెప్తూ ఉన్నారు. మరోవైపు ఇక్కడి నుంచి పంపించేసే ప్రయత్నం కూడా చూస్తున్నాం. ఏంటి సార్ మీ అబ్జెక్షన్ ఏంటి? ఆవిడ రావడానికి లేదు, ఆయన చచ్చిపోవడానికి కారణం ఆవిడే. ముద్రగడ పద్మనాభం గారు వ్యక్తి చచ్చిపోవడానికి కారణం ఆవిడే. ఆ వ్యక్తి బయట పోవాలి. పద్మనాభం గారు చచ్చిపోవడానికి కారణం ఆయన చచ్చిపోవడానికి కారణమైన వ్యక్తిని బయటికి తోసేయండి. ఆవిడ బయటికి తోసేస్తే గలట ఉండదు. ముద్రగడ పద్మనాభం గారు చచ్చిపోవడానికి కారణం వాళ్ళ కూతురే. అందువల్ల ఆవిడని పంపించండి బయటికి, ఆవిడని బయటికి పంపించేయండి. కూతుర్ని కడసారి మాకు చెప్పారు, ఆవిడ నా ముఖం చూడటానికి వీల్లేదని చెప్పారు. దాన్ని మాత్రం ఆవిడని మా ముఖం చూడొద్దని చెప్పారు. నేను చచ్చిపోయినా రావద్దని చెప్పారు. ఆవిడ అర్జెంటుగా పంపించేయండి, ఆవిడ అర్జెంటుగా పంపించేయండి. యాక్షన్ చేస్తుంది కొంగ చెప్ప, యాక్షన్ చేస్తుంది. సో ఒక పెద్ద తోపులాట జరుగుతున్న పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం అయితే క్రాంతిని ఇక్కడి నుంచి తరలించేస్తూ ఉన్నారు, ఇక్కడి నుంచి పంపించేస్తూ ఉన్నారు. తండ్రి పార్థివ దేహాన్ని చివరిసారి చూసిన తర్వాత ఇక్కడ పోలీసు బందోబస్తు నడుమ ప్రస్తుతానికైతే ఇక్కడి నుంచి ఆవిడని తరలించేసే ప్రయత్నం జరుగుతోంది. మొదటి నుంచి కూడా కిర్లంపూడి ఎంట్రన్స్ దగ్గర నుంచి కూడా ఇటు ముద్రగడ అభిమానులు ఆవిడని అడ్డుకుంటున్నప్పటికీ ఇప్పుడు పూర్తిగా లోపలికి వచ్చిన దగ్గర నుంచి అయితే ఆవిడని పూర్తిగా ఆపేసిన పరిస్థితి. ఆవిడ గట్టిగా రోధిస్తూ కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్న దృశ్యాలను కూడా మనం ఒకసారి ఇక్కడ మనం చూస్తున్నాం. సో ఒక ఉద్రిక్తత పరిస్థితి అయితే ఇక్కడ చోటు చేసుకుంది. యాక్చువల్గా వీళ్ళిద్దరికీ కూడా కేవలం ఈ రాజకీయాలకు సంబంధించిన ఇష్యూసే తప్ప పర్సనల్ ఇష్యూస్ లేవని చెప్తున్నారు. అయితే కుమారుడికి అలాగే కుమార్తెకి మధ్య జరిగిన ఇష్యూస్లో ముద్రగడ పూర్తిగా తన కుమారుడి వైపే నిలబడడంతో ఈ ఇష్యూ అనేది ఇంకా పీక్స్కి వెళ్ళిపోయింది. అయితే అభిమానులు చెప్తున్న మాటల ప్రకారం చూస్తూ ఉంటే క్రాంతిని చివరి చూడడానికి రానివ్వద్దు అని చెప్పి కూడా ముద్రగడ చెప్పినట్టుగా కూడా వాళ్ళ అభిమానులు చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి అయితే ఈ గేట్ బయటికి అయితే ఆవిడని పంపించేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కాంపౌండ్లో నుంచి పంపించేసే ప్రయత్నం అయితే ప్రస్తుతం బయటికి చేస్తున్నారు. సో ఆవిడకి ప్రస్తుతానికి అయితే బందోబస్తు నడుమ ఆవిడని తీసుకెళ్ళిపోతున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఓ పక్క తండ్రిని చూసి రోధిస్తూ కూడా మరో పక్కన అభిమానులంతా కూడా రావద్దు అంటూ చెప్పడం అనేది ఇది చాలా ఎందుకని మమ్మల్ని అడ్డుకుంటున్నారు? రీజన్ ఏంటండి? ఎందుకని అడ్డుకుంటున్నారు మమ్మల్ని? మీ నాన్నగారు చూడ ఎందుకు అడ్డుకుంటున్నారు? ఒక తోపులాట జరుగుతుంది. ప్రస్తుతానికైతే పోలీసులు కూడా ఇప్పటి వాళ్ళందరినీ కూడా నెట్టేస్తున్న పరిస్థితి. ఆవిడ కూడా ప్రస్తుతం మాట్లాడడానికి అయితే ఆవిడ ఇష్టపడడం లేదు, కానీ మొత్తం మీద అయితే ఇక్కడి నుంచి తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే భారీ సంఖ్యలో ఇక్కడికి అభిమానులు చేరుకుంటున్న నేపథ్యంలో వీలైనంత త్వరగా క్రాంతిని ఇక్కడి నుంచి పంపిస్తే తప్ప ఇక్కడ గొడవని కంట్రోల్ చేసే పరిస్థితి లేదని భావించిన పోలీసులు కేవలం 10 నిమిషాలు సమయం మాత్రమే ఇక్కడ క్రాంతికి సమయం ఇచ్చారు. సో 10 నిమిషాల్లోనే ఆవిడ రావడం, ఓ పెద్ద ఎత్తున తోపులాట రావడం, ఈ రోడ్డు బారు మనం చూస్తున్నాం కదా, అక్కడి నుంచి కూడా పూర్తిగా ఆవిడ కారు వచ్చిన దగ్గర నుంచి వెళ్ళిపోయేంత వరకు కూడా పూర్తిగా పోలీస్ ప్రొటెక్షన్తో ఆవిడ వచ్చి ఆయన తండ్రికి కడసారి నివాళులర్పించిన పరిస్థితి ఇక్కడ కనబడుతోంది. అభిమానులు అయితే తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ ఉన్నారు. ముద్రగడ పద్మనాభం స్వయంగా చెప్పారు, క్రాంతిని తన కుమార్తెను తను చనిపోయాక చూడడానికి వీల్లేదని చెప్పి స్వయంగా ముద్రగడ పద్మనాభం తమతో చెప్పారని అభిమానులు చెప్తున్న నేపథ్యంలో ఒక ఉద్రిక్త పరిస్థితి అయితే కిర్లంపూడి ఇంటి దగ్గర జరిగింది. ప్రస్తుతం పార్థివ దేహాన్ని చూడడానికి అయితే భారీ సంఖ్యలో అభిమానులు అయితే ముద్రగడ ఇంటి దగ్గరికి చేరుకున్నారు. కెమెరా పర్సన్ వినయ్తో సాయి, సుమన్ టీవీ, కిర్లంపూడి నుంచి.